హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. చెప్పండి గట్టిగా, ఉత్సాహంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి, దేవుని స్తుతిస్తూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ వాక్యంలో నుండి స్తోత్ర. ఆది కాండము 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ చల్లపూటన భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. దాని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు అవ్వ ఆదాములకు ఆయన స్వరము వినిపించాడు. అందరూ ఇటు చూడండి, ఇటు చూడండి, గట్టి ఇటు చూడు, తిరగకూడదు. పిల్లలు ఎవరు అటు ఇటు తిరగకూడదు. ఫోన్లో ఆపేసుకోండి. పనులు చేసేవాళ్ళు త్వరగా వచ్చి కూర్చోండి. ఏమైనా స్తోత్ర. దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు మేలు చేస్తాడు. ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి. ఏం చేస్తాడు? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఆయన స్వరాన్ని ఎవరికి వినిపిస్తున్నాడు? అవ్వకి, ఆదాముకి ఆయన స్వరం వినిపిస్తున్నాడు. దేవుడు స్వరం వినిపించినప్పుడు అవ్వ ఆదాములు, నా ప్రియదేని బిడ్డలారా, ఏదేను తోటలో ఉన్నారంట. రోజు దేవుని స్వరం వింటున్నటువంటి వీరి జీవితము ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఉత్సాహంగా ఉందో, ఎంత సుఖముగా ఉందో, ఎంత ధైర్యంగా ఉందో, ఎంత బలంగా ఉందో. ఎప్పుడు దేవుని స్వరము వింటున్నప్పుడు. ఇలా సాగిపోతూ ఉన్నటువంటి వీళ్ళ జీవితంలో ఒక దినాన చీకటి దినము ప్రవేశించింది. చీకటి ప్రవేశించింది. దైవ స్వరం వింటున్న వీరి జీవితములో సాతాను స్వరము వినబడటం ప్రారంభమైంది. దాని స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు మనం కూడా దైవ స్వరం వింటూ వెళ్తున్నాములే అనుకుంటాం. దైవ స్వరం వింటూ వెళ్తున్నటువంటి మన ఆత్మీయ జీవితంలో సాతాను స్వరం కూడా వినపడిద్ది. అది గమనించాలి మనం. దాని స్తోత్రం. సాతాను స్వరము ఎప్పుడైతే ఈ అవ్వకి వినపడిందో వారి జీవితం ఇక నాశనం కావటం ప్రారంభమైంది. ఏదేను తోటలో 2 స్వరాలు. ఎన్ని స్వరాలు చెప్పండి? దేవుని స్వరము, చెప్పాలి, సాతాను, దాని స్తోత్రం. మీరేందో కొద్దిగా ఉత్సాహంగా లేరు ఈ రోజున. గట్టిగా చెప్పండి. నేను అడిగినప్పుడు చెప్పాలి. ఒకవేళ నా మాట ఏమైనా అర్థం కావట్లేదు మీకు? ఏదేను తోటలో ఎన్ని స్వరాలు వినబడుతున్నాయి? 1 దేవుని స్వరము. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి 2 స్వరాలు వినపడతాయి. దేవుని స్వరం. దేవుని స్వరము వారి జీవితాలను బాగు చేసింది. దేవుని స్వరం వారి జీవితాల్లో ఆనందమును కలుగు చేసింది. దేవుని స్వరము వారిని సుఖముగా ఉంచింది. వారు పొలాలు దున్నలేదు, విత్తనాలు నాటలేదు, ఏ విధమైన సేద్యము చేయలేదు. చక్కగా చేతికి ఏది దొరికితే ఆ కాయలు తినేస్తున్నారు.
హ్యాపీగా ఉంటున్నారు. హ్యాపీగా ఉంటున్న ఈ సమయంలో మరొక స్వరము వినబడటం ప్రారంభమైంది. ఇదే స్వరము సుఖములో నుండి కష్టానికి తీసుకెళ్లే స్వరం, మంచి మార్గం నుండి చెడు మార్గంలోకి తీసుకెళ్లే స్వరం, ఆనందంగా ఉన్న జీవితాన్ని బాధ గురి చేసే స్వరం. అవ్వ గ్రహించలేకపోయింది. చూడండి, వచ్చాడు చిన్నగా, వాడు చిన్నగా వచ్చాడు. 3వ అధ్యాయం 1వ వాక్యం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో. చాలు చాలు. దైవ స్వరం విన్న ఈ చెవులు ఈరోజు ఎవరి స్వరం వింటున్నాయి? దేవుని సన్నిధికి వస్తున్నాము, బాగానే ఉన్నాము అనుకుంటారు మీరు. దైవ స్వరం వింటున్న వారి చెవులకే మరొక స్వరం వినపడిద్ది. అది సాతాను స్వరం. దేవుని స్వరం నీ జీవితాన్ని కడితే, దేవుని స్వరం నీ కుటుంబాన్ని కడితే, దేవుని స్వరం నిన్ను బాగు చేస్తే, దేవుని స్వరం నిన్ను బ్రతికిస్తే, సాతాను స్వరం నిన్ను పాడు చేసి పత్రమ చేసి నాశనానికి తీసుకెళ్ళిపోద్ది. జాగ్రత్త. ఏదేని తోటలో మరొక స్వరం వినపడుతుంది. ఈరోజు ఆదాం వినలేదు, ఆదాం వినలా. ఆదాం మీద కూడా తప్పు. ఆదాం చేసిన పెద్ద తప్పు ఏంటంటే భార్యని ఒంటరిగా వదలటం. దాని స్తోత్రం. భార్యని ఏం చేశాడు? ఒంటరిగా విడిచిపెట్టాడు. భార్యనైనా భర్తనైనా ఒంటరిగా విడవకూడదని వాక్యం చెప్తుంది. ఎక్కువ రోజులు ఒంటరిగా విడవకూడదు. దేవుడు జత చేసిన వారిని ఎవరు వేరు చేయకూడదు. అని చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ స్వరము ఎవరికిన పడింది? అవకిన పడింది. అవ దగ్గరికి వచ్చి ఏమంటుందంటే, ఇది నిజమా? ఏది నిజం? ఏది నిజం? దేవుడు ఇప్పుడు దాకా మీకు చెప్పినవన్నీ నిజమేనా? దేవుడు మాట్లాడుతుంది నిజమేనా? దేవుని వాక్యము నిజమేనా? దేవుడు రాజ్యం ఉంది అన్నాడు, అది నిజమేనా? నరకం ఉంది అన్నాడు, నిజమేనా? దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తానంటున్నాడు. ఈజ్ దిస్ రియల్? ఎస్ అనలేకపోయింది. ఎస్ అంటే బాగుండేది, వెళ్ళిపోయేవాడే. ఏం చెప్పాలో అర్థము కావడం లేదు. ఇది నిజమా అంటే దేవుడు చెప్పినవన్నీ నిజమా అంటున్నాడు. ఈరోజు మీకు కూడా డౌట్ పుట్టిస్తాడు. మారు మనసు పొందావు, నిజమేనా? నిజంగా పరలోకం వెళ్తారా? నిజంగా నరకం ఉందంటారా? నిజంగా ఇదిగో ఈ చెయ్యాల్సిన ఈ పాపాలు, ఈ సుఖభోగాలు అనుభవించాలి, కానీ వాటిని వద్దంటున్నాడు దేవుడు, నిజమేనా? డౌట్ పుట్టిస్తున్నాడు సాతానుడు స్వరముతో. ఏది రైట్ అంటాడో సాతానుడు దాన్ని రాంగ్ అంటాడు. దేవుడు ఏది రాంగ్ అంటాడో దానిని రైట్ అంటాడు. ఈ రోజున 2 స్వరాల మధ్యలో నీ జీవితం కొనసాగుతుంది. ఏ స్వరానికి లోపడతావు నువ్వు? దేవుని స్వరము ఏదేను తోటలో ఆనందంగా పిల్లలకి తల్లిదండ్రులకు ఉండే బంధములాగా ముడిపడి ఏర్పడి స్థిరపడింది. కానీ సాతాను స్వరం ఏం చేసిందంటే, ఇది నిజమా అన్నప్పుడు, ఇది నిజమా అన్నప్పుడు అక్కడ ఆ సాతాను స్వరాన్ని మూపించలేకపోయింది ఈ అవ్వ. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అది అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను గూర్చి తినవచ్చును, మేము తినవచ్చును. ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు పండు మాత్రం తినొద్దని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి.
నాకు తెలియక అడుగుతా, సాతానుడు అంత శ్రద్ధ చూపించి ఎందుకు తింటలేదు అన్నప్పుడు, నేను తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు అని అంత బుద్ధి జ్ఞానం ఉంది అంటారా? అంత ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఉంటే ఎంత బాగుంటుంది. స్తోత్రం. సాతానుడు వచ్చిందే చెడగొట్టడానికి, బాగు చేయడానికా? ఈరోజు నీ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు జాగ్రత్త. ఎవరెవరు స్వరాలు వింటున్నావో జాగ్రత్త. నీ కుటుంబం చెడిపోద్ది. కొన్ని స్వరాలు వింటే, కొన్ని మాటలు వింటే నీ జీవితం చెడిపోద్ది. కొన్ని స్వరాలు వింటే నీ ఆత్మీయ జీవితం పతనమైపోద్ది. కొన్ని స్వరాలు వింటే ఎక్కిన ఆత్మీయ శిఖరాల నుండి పడిపోయే ప్రమాదం ఉంది. ఎక్కిన ఆత్మీయ శిఖరాలు ఎంత కష్టపడి ఎక్కావు, ఎంత ప్రయాసపడ్డావు, సింపుల్గా అట్లా ఎట్టేస్తాడు సాతానుడు. దాని స్తోత్రం కలుగునగాక. ఈ పండ్లు ఏది తింటే నీకెందుకు? దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. దైవ స్వరం వింటున్నాం, మీ హ్యాపీగా ఉన్నాం. నువ్వెవరివి? క్వశ్చన్ వేశారా? నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? దైవ స్వరం ఉన్న దగ్గర ఏ స్వరం ఉంది? దాన్ని గుర్తుపెట్టాలి. అటైతే దైవ స్వరం ఉన్న దగ్గరే రెండోది అది రెడీగానే ఉంటుంది పక్కన. మొత్తానికి ఆ వద్దన్న పండు, దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పండు తినిపించాడు. మీకు ఈ సాతాన స్వరం ఎట్టన పడిద్దాం, జస్ట్ మీకు క్లూ ఇస్తా చూడండి. క్లూ ఇస్తా. సాతాన స్వరం ఎట్టన పడిద్ది అంటే, పెద్దగా మైకి పెట్టి డామ్ డూమ్ అని వినిపించదో. సాతాన స్వరం అట్టన పడదో. మెల్లని స్వరము దేవుంది. సాతానుడు కూడా మెల్లని స్వరమే. దేవుని స్తోత్రం. ఎవరు లేనప్పుడు నీ దగ్గరికి వస్తాడు. నిన్ను ఏ రీతిగానైనా సరే దేవునికి ఇష్టం లేని పనులు చేయించి దేవునికి నిన్ను విరోధముగా మార్చాలి. దేవుడు నిన్ను అసహించుకోవాలి. దేవుడు నిన్ను చీకొట్టాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టేయాలి. దేవుడు నిన్ను శిక్షించే విధముగా ఆ స్వరం ఉంటుంది. మనం అనుకుంటాం, దేవుడు ఏంటో నాకు ఇంత శిక్ష కలుగు చేశాడు అని. ఎందుకు కలుగు చేశాడు? నువ్వు వినవలసిన స్వరాన్ని వినకుండా వినకూడని స్వరాలు వినటానికి అలవాటు పడిపోతున్నావు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందామని కూర్చుంటారా? ఎమ్మటి వినపడిద్ది ఇంకోసారి. కొంచెంసేపు చేసుకొని వెంటనే ఏ టీవీ పెట్టుకొని ఏ సినిమానో ఏ సీరియలో చూసుకో. ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, నిన్న కదా కష్టం వచ్చింది, నిన్న కదా నీకు బాధ ఉంది, నిన్న కదా దుఃఖంతో ఉన్నావు, ఈరోజు హ్యాపీగా చూసుకో. అంటే ఇక దైవ ప్రేరేపణ రానివాడు. పని అయిపోయిన తర్వాత, అంటే అవసరం తీరిన తర్వాత నీతో నాకు ఇక పని లేదు అన్నట్టు ఇక దేవుడు రూటుకు రానివ్వడు. దేవుని స్తోత్రం. చీకటి పోయింది, వెలుగు వచ్చిందిగా, నువ్వు చూసుకో. బాగుంది అనుకుంటాం, మన చేత చెయ్యకుండా పళ్ళని చేపిస్తాడు. దేవుడు నోరు పోయి అంత గట్టిగా చెప్పాడండి, ఆ పండు తింటే నిశ్చయముగా మీరు సస్తారని చెప్పాడే. భయము లేకుండా ఎందుకు తిన్నట్టు ఆ పండు? ఈ రోజున భయం లేకుండా ఎందుకు చేస్తున్నావు పని? ఏ స్వరము నీలో ఎక్కువ క్రియ చేస్తుంది? ఏ స్వరానికి నువ్వు ఎక్కువ లోబడుతున్నావు? బాగు చేసే స్వరానికా, చెడగొట్టే స్వరానికా? ఏదైనా తోటలో ఉంచే స్వరానికా, ఏదైనా తోటలో నుండి తరిమి బయటపడేసే స్వరానికా? వెలుగుగా మహిమగా దేవునితో ఒక సత్సంబంధం కలుగు చేసే స్వరానికా? వెలుగుని చీకటిగా మార్చి నిన్ను ఒక దిక్కులేని వ్యక్తిగా మార్చడానికి, నిన్ను నాశనం చేయడానికి పూనుకుంటున్న స్వరానికా? ఏ స్వరానికి లోపడుతున్నావు? అవ్వ అసలు అంతకుముందు ఎప్పుడన్నా
దేవుని స్వరం విన్నదా? ఎప్పుడైనా విన్నదా? విన్నది, రోజు వింటూనే ఉందిగా. రోజు దైవ స్వరం వింటున్న వాళ్ళకే సాతాను ఏ స్వరం వినిపిస్తాడు? పావుర స్వరం మధ్యలో పిట్టల స్వరాలు వినపడతాయి. మనం ఆ స్వరాలు కూడా గుర్తుపట్టాలి. దాని స్తోత్రం. ఒకరోజు అంట ఇస్సాకు మోసపోయాడంట స్వరాల విషయాల్లో. వచ్చింది యాకోబు, వచ్చింది, కానీ ఎవరి స్వరం అని మోసపోయాడు? ఏశావు స్వరం అని మోసపోయాడు. తడిమి చూశాడు, తడిమి చూస్తే ఏశావు, స్వరం చూస్తే యాకోబు. మోసపోయాడు. ఈ రోజున మహా ఆత్మీయుల్లో కూడా సాతానుడు పట్టి కట్టి వాడి స్వరముతో మోసం చేస్తున్నాడు. దైవ స్వరములాగే అనిపిస్తుంది. కొంతమంది మీ మీద జాలి పడినట్టే ఉంటారు, మిమ్మల్ని ధైర్యపరిచినట్టే ఉంటారు, మిమ్మల్ని ఆదరించినట్టే ఉంటారు. చివరికి మిమ్మల్ని వారి స్వరముతో నాశనం చేస్తారు. దాని స్తోత్రం కలుగునగాక. ఇలా మాటిని ఇట్ట అయ్యామయ్యా, మేము ఇలా మాటిని ఇటు చెడిపోయామయ్యా. అక్కడ పాము కాదు, పాముది కాదు తప్పు. పాములో ఎవరు దూరారు? సర్పం దూరింది. ఈరోజు మనుషులది కాదు తప్పు, మనుషుల్లో దూరిన సాతానుడి తప్పు. ఏదైతే దేవుడు వద్దన్నాడో ఆ పండే తినమని చెప్తున్నాడు. ఈరోజు నీకు కూడా ఏదైతే చేయకూడదు అంటున్నాడు అదే చేయమని చెప్తాడు. అది పిచ్చి లేచిపోద్ది ఆ పని చేయటానికి. మళ్ళీ ఆ విధమైనటువంటి మాయలోండి బయటపడిన తర్వాత నిజంగా నేనేనా ఈ పని చేసింది? మళ్ళీ నిన్ను దుఃఖంలోకి, వేదనలోకి, ఆ బాధలోకి సాతాను నిన్ను నెట్టేస్తాడు. అంటే తప్పు చేపించింది వాడే. మళ్ళీ ఏడవమని, బాధపడమని, దుఃఖపడమని, సిగ్గుపడమని, తల ముంచుకోమని చెప్పేది కూడా ఎవరు? అని సాతానుడే. హ్యాపీగా ఉన్న జీవితం నాశనం అయిపోయింది. హ్యాపీగా ఉన్న జీవితం పాడైపోయింది. దైవ స్వరము వినపడుతున్న చోటే దయ్యపు స్వరాలు వినపడుతున్నాయి. ఆ స్వరాలను మనం గ్రహించాలి. ఆ తర్వాత వద్దన్న పండు తిన్న ఆవిడ తిని అయ్యో నేను తప్పు చేశాను అని, ఏమండి నేను తప్పు చేశాను, ఇది పరిస్థితి, ఈ తప్పు నువ్వు చేయకూడదు, ఇది అని చెప్పలేదండి. నేను తిన్నాను కదా నువ్వు కూడా తిను అంటే నేను చెడిపోయాను, నువ్వు కూడా చెడిపో. చతురపైకి ఎత్తి గడగలు చెప్పండి. నేను చెడిపోయాను, మీరు కూడా ఏం కావాలి? కొంతమంది అంతే, స్నేహాలు కూడా చూడండి, నేను ఎట్లా చెడిపోయా, మీరు కూడా ఏం కావాలి? చెడిపోవాలి. మిమ్మల్ని అంత తేలిక వదిలేస్తానా? ఆ మధ్య గుంటూరులో ఒకడేం చేస్తున్నాడంటే ఆ రైల్లో దిగిన వాళ్ళందరికీ ఇంజక్షన్లు పడుతున్నాడు. సీక్రెట్గా వచ్చి వెనకనండి వాడిని పట్టుకున్నారు. ఎందుకు పడుతున్నావురా ఏందని అడిగితే వాడు అంటున్నాడు, నాకు ఎయిడ్స్ వచ్చింది, కొద్ది రోజులు నేను సాగబోతున్నాను, నేను అక్కడిని రోగంతో చావాలా? మీరందరూ హ్యాపీగా ప్రయాణాలు చేస్తూ ఉంటారా? నాకు వచ్చిన జబ్బు మీకు కూడా, నా బాధ మీరు అనుభవించాలి. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. సాతానుడు రేపు నరకానికి పోయేటప్పుడు కూడా ఒక్కడే పోడంట, అనేక మందిని తీసుకుని వెళ్ళిపోతాడంట వాడు. యేసయ్య చనిపోయేటప్పుడు నాతో పాటు ఎవరైనా చచ్చిపోతారా అన్న అడిగాడా? మీరు చనిపోవద్దు, ఏడ్చినా కూడా ఒప్పుకోలేదు. చూడండి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం మీరు ఏడవద్దు, మీ నిమిత్తం. కానీ సాతానుడు అట్ట అనడే, నేను వెళ్తున్నా నరకానికి, మీరు కూడా. దాని స్తోత్రం కలుగునగాక. నేను వెళ్తున్నా నరకానికి, మీరు కూడా రావాలి. నేను చెడిపోతున్నా, మీరు చెడిపోవాలి. నేను పడిపోయా, మీరు కూడా పడిపోవాలి. వాడికి చూడండి ఎంత కక్ష. ఎవరికే? అక్కడ నుండి పడిపోయా, మిమ్మల్ని ఏమన్నా వదిలిపెడతానా? వదిలిపెట్టినా, మిమ్మల్ని పడేస్తా. సాతాని స్వరం అలా ఉంటుంది. ఆ స్వరాన్ని పసిగట్టి జాగ్రత్త పడితే ఏదైనా తోటలోనే ఉంటావు ఆనందంగా. ఆ స్వరాన్ని పసిగట్టకపోతే
ఒకసారి ఏం కాదు, 2 సార్లు ప్రేరేపించినప్పుడు ఏం కాదు, 3 సార్లు ప్రేరేపించినప్పుడు ఏం కాదు. ఈ ప్రేరేపణ బలమైపోయి తినేంత వరకు వదిలిపెట్టదు ఆ ప్రేరేపణ. అది మొక్కప్పుడు మొక్కగా ఉన్నప్పుడు పీకేస్తే అది అంతగా బలపడేది. పీకేయగలిగినప్పుడు పీకేయలేదు, ఇప్పుడు పీకలేని విధంగా బలంగా మారిపోయింది అది. ఇక దాన్ని పీకగలమా? పీకలేం. సాతాను స్వరాలు కూడా అంతే. ఎదిరించగలిగినప్పుడు, జయించగలిగినప్పుడు, కొంచెంగా ఉన్నప్పుడు దాన్ని ఎదిరించగలిగితే నీ జీవితం హ్యాపీగా కొనసాగితే. ఇక్కడ అవ్వ తిన్నది, ఆ పండుని ఆదాంకి ఇచ్చింది. ఇద్దరు తిన్నారు, వెలుగుపోయింది. ముందు వాళ్ళలో ఏం పోయింది? వెలుగుపోయింది. మట్టిలా కనపడుతున్నారు, దిగంబర్లుగా. తెర స్తోత్రాలు చెప్పండి. వెలుగుపోయింది. దాని స్తోత్రం. మీరు ఈ రోజున ఆత్మీయ వెలుగు మీద మనసు పెట్టకపోతే ఏం మాట్లాడుతున్నారు? చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఆత్మీయత మీద మీరు మనసు పెట్టకపోతే సాతానుడు మీకు కొన్ని అందసందాల మీద మనసు పెట్టి, ప్రలోభ పెట్టి మీ ఆత్మీయతను పాడు చేసి ఏదేను అనే ఆ దేవుని తోటలో ఉండకుండా సాతానుడు మోసం చేస్తాడు. వెలుగుపోయింది. ఏం ఏర్పడింది? భయం ఏర్పడింది. వెలుగుపోయింది, భయం ఏర్పడింది. నిజంగా దేవుని బిడ్డలకి భయం ఉండకూడదు. దాని స్తోత్రం. ఇంకో గంటకు నువ్వు సస్తావన్నా కూడా హ్యాపీ, రమ్మను మరణాన్ని. అంత ధైర్యంలోకి వస్తేనే రేపు నువ్వు ప్రభు రాకుండా ఎత్తబడేది. అలాంటి భక్తులే జైల్లో చూసి భయపడలా. వేస్తారా? వేసుకో. అగ్నిగుండలు పడేస్తా, ఆ పడేసుకో. సింహాల బొనుకు తీసుకెళ్తారా? అది తీసిపా, వస్తాం పా అన్నారా? దేవుడికి కావాలి ధైర్యస్తులు. చప్పట్లు కొట్టడం గట్టిగా. దేవునికి కావాలి ధైర్యస్తులు. పిరికి వాళ్ళు ఆయనకు అవసరం లేదు. మనం భయపడాల్సింది దేవుడికి ఒక్కడికే. మనం భయపడాల్సింది ఎవరికి? యెషయా గ్రంథం తీయ. హల్లెలూయా. మనం భయపడాల్సింది యెషయా గ్రంథం 3వ అధ్యాయమా 3:8 చదవండి ఒకసారి. మనం భయపడవలసిన వాడు ఆయనే, ఆయనకు మాత్రమే భయపడాలి. అమ్మా ఎన్ని? యెరూషలేము పాడైపోయిను, అది కాదు, 8:13 చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. చప్పట్లు కొట్టి గట్టిగా. ఎవరికి భయపడాలి చెప్పండమ్మా. మీరు భయపడవలసిన వాడు ఆయన కదా భయపడాల్సింది. యోసేపు ఎవరికి భయపడ్డాడు? ఆయనకే. అబ్రహాం ఎవరికి భయపడ్డాడు? ఆయనకే. మంత్రస్థానులు ఎవరికి భయపడ్డారు? ఆయనకే. షడ్రకు మెషకు అబ్దెనగోలు ఎవరికి భయపడ్డారు? ఆయనకే. దానియేలు ఎవరికి భయపడ్డాడు? ఆయనకి భయపడ్డారు. ఇప్పుడు దైవస్వరం విన్న వెంటనే వీరికేం కలిగిందంట? భయము కలిగెను. 3:9 ఆదికాండం 3:9. యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినబడినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొంటినని. నీ స్వరము విన్నప్పుడు నువ్వురా బ్రదర్. హలో, కూర్చో. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. హల్లెలూయా. ఇంకొకసారి చదవండి ఆ వాక్యాన్ని. నీ స్వరము విన్నప్పుడు యెహోవా నీ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. హలో, నువ్వు వచ్చి కూర్చో. స్తోత్రం.
చదువు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినబడినప్పుడు. ఇక్కడ చూడండి, నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక. ముందిన పడినప్పుడు అప్పుడు దిగంబరులు ఎందుకు కాల వాళ్ళు? ముందిన పడింది ఆయన స్వరమేగా. అప్పుడు బట్టలు ఉన్నాయి, ఇప్పుడు ఏం పోయినాయి? దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మహిమ వస్త్రములు ధరించి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఆనందిస్తున్న వీళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? దిగంబర్లు అయిపోయారు, దిక్కుమాలినోళ్ళు అయిపోయారు. నిజమైన క్రైస్తవులకి భయం రాదు. ఒకవేళ విశ్వాసులు భయపడుతున్నారంటే వాళ్ళు ఎలా మారారు? దిగంబర్లుగా మారిపోయారు. రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, మహిమగల వస్త్రం, యాజక వస్త్రం, పెండ్లి వస్త్రం, రక్తవర్ణపు వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం, సంతోష వస్త్రం, రక్షణ వస్త్రం అన్నీ పోగొట్టుకున్నారు. ఏ సంఘంలాగా? బైబిల్లో ఒక సంఘం ఉందండి, లవోదికీయ సంఘం. నువ్వు దిక్కుమాలిన వాడవు, దిగంబరుడవు అని ఎరుగక నేను ధనము సమకూర్చుకుంటుని అనుకుంటున్నావు అంటున్నాడు. అంటే డబ్బు ఉంది అనుకుంటున్నాడు, కానీ తనకి బట్టలు ఊడి అయిన సంగతి ఎప్పుడో మర్చిపోయాడు. సాతానుడు ఏం ఓడి తీసేస్తాడు మనకి? బట్టలోడు తీసేస్తాడు. దేని స్తోత్ర. యెరూషలేము నుండి యెరికో పోయేవాడికి ఏం ఓడి తీసేసాడు? ప్రియుడు వచ్చి తలుపు కొట్టినప్పుడు తలుపు దిగిపోతే కావలి వారు ఆమెను కొట్టి ఏం ఓడి తీశారు? బట్టలే. ఈ రోజున సాతానుడు నీ బట్టలు తీసేసి నిన్ను దిగంబరిగా సమాజంలో చూపించాలని చూస్తున్నాడు. నీకు ప్రశస్తమైన రాజవస్త్రము, ప్రశస్తమైన యాజక వస్త్రము, ప్రశస్తమైన రక్షణ వస్త్రం తొడిగించి ఆయన ముద్దు పెట్టుకొని మురిసిపోవాలని ఆయన అనుకుంటున్నాడు. నిన్ను దిగంబరిగా చేసే ఈ సాతాను స్వరం వింటావా? నిన్ను అలంకరించి రాజకుమారునిగా కుమార్తెగా మార్చే ఆ స్వరం వింటావా? సాతాను స్వరం వింటావా లేక దేవుని స్వరం వింటావా? దేవుని స్వరం విన్నప్పుడు వారు వస్త్రాలతోనే ఉన్నారు. దేవుని స్వరము వింటున్న ఆ సమయంలో ఇంకొక స్వరం వచ్చింది. ఆ స్వరానికి లోబడిపోయారు. ఇప్పుడేమైపోయారు? దిగంబర్లు అయిపోయారు. దైవస్వరం అంటే భయపడుతున్నారట. హల్లెలూయా. చేతులు పైకెత్తి గడగలు చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. అంతకుముందు ఆదామా, ఓ ఆదామా అని దేవుడు పిలిచినప్పుడు తండ్రి అని డాడీ అని పరిగెత్తారుగా. ఇప్పుడు దాక్కుంటున్నారట. దాక్కుంటున్నారు. ఏమైంది చెప్పండి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. బట్టలు లేనోడు డేరుగా, ఒక పిచ్చోడు కాకుండా మైండ్ ఉన్నోడు బట్టలు లేకుండా పబ్లిక్లో తిరగలడా? వస్త్రములు కూలిపోయిన వాడు సంఘములో నిలబడలేడు. వాడికి అర్థమైపోద్ది, వాడి దిగంబరని తెలిసిపోద్ది. దేవుని స్వరం వినలేడు, దేవుని ఎదుటికి రాలేడు. ప్రతిరోజు ఆనందంగా వింటున్న ఆయన స్వరాన్ని ఈరోజు ఎందుకు వినలేకపోతున్నారు చెప్పాలి? ఇంకొక స్వరం వినటానికి అలవాటు పడిపోయారు. నువ్వు ఎక్కడ ఆదామా అంటే నీ స్వరం వినగానే, నీ స్వరము వినినప్పుడు దిగంబరగా ఉంటుంది గనుక భయపడి దాక్కుంటున్నాను. చదురు పైకెత్తి గడగగా దాక్కుంటున్నారంట. ఈ మధ్య ఒక ఇంటికి పోతే అన్న వస్తున్నాడని చెప్పారు. నన్ను చూసి ఒక ఆమె దాక్కుంటుంది. అన్నకి లేనని చెప్పు, అన్నకి నేను లేనని చెప్పు అని పిల్లలకు చెప్తుంది. అన్న ఆ పిల్లలు చూడండి ఎంత యథార్థంగా చెప్పారు. మా అమ్మే నేను లేనని చెప్పమన్నదన్నా. స్తోత్రం. పిల్లల్ని దేవుడితో ఎందుకు పోలుస్తారంటే నిజం చెప్తారని. దాని స్తోత్రం. ఏమైందమ్మా, ఏంటమ్మా, ఎందుకమ్మా నన్ను చూసి దాక్కుంటున్నావు? హల్లెలూయా.
ఏమైంది ఏమైంది అని అడిగామా? అడగలా. మరీ అంత సిగ్గు తప్పి అడుగుతాంలే. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంతే కదా. తర్వాత వాళ్ళ అక్కయ్య చూసి, అన్నయ్య మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు, మీ ఇంటి మీదుగా వెళ్ళాడు, ప్రార్థన చేయించుకున్నావా అంటే, అన్నయ్య చూడగానే భయం వేసింది. ఏమైంది? చేతికి గోరం టగలు పెట్టిందంట, గోర్లకు ఎడే అయ్యి జిమికీలు బొమికీలు అన్నీ తగిలిచ్చి గంగిరెద్దులాగా తయారైంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు కంటికి కనపడితే ఏం చేస్తా? పిల్లలు తప్పు చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు, తల్లి ఏం చేస్తుంది? గద్దిస్తారుగా. అందుకని భయపడిందంట. దేవుని స్తోత్రం. కొంతమంది ఆడవాళ్ళు భర్త వంక చెప్తారు. ఒకసారి ఆమె గురించి భర్త కూడా చెప్పాడు, అన్న నాకు అభ్యంతరం ఏం లేదు, వేసుకోమని నేనేం చెప్పను, నా పేరు చెప్పి మొత్తం ధరించేది ఆ మనిషి అని చెప్పాడు. ఇక ఆమెకి ఏరే ఛాన్స్ సాకు లేదు, ఏరే సాకు చెప్పడానికి. దేవుని స్తోత్రం. ఎక్కువగా భార్య భర్త పేరు చెప్పిద్ది, భర్త ఏమో భార్య పేరు చెప్తాడు తక్కువ. మా ఆయనేనండి అంటది. అసలు వాడిని అడిగితే తెలిసిద్ది అసలు విషయం. దేవుని స్తోత్రం. ఏం జరిగింది అక్కడ? దాక్కుంటున్నాను. ఒకప్పుడు ఆ స్వరం అంటే పరిగెత్తాను, ఈరోజు ఆ స్వరం అంటే, ఒకప్పుడు దేవుడు అంటే పరిగెత్తాను, ప్రార్థన అంటే పరిగెత్తాను, పరిచర్య అంటే పరిగెత్తాను, దేవుని మాటలు వినటం అంటే పరిగెత్తాను. ఈరోజు ఆ మాటలు అంటే భయపడుతున్నాను, గుండెలు జారిపోతున్నాయి. దాక్కుంటున్నారు. దాక్కునేది ఎవడో? దొంగ. దాక్కునేది ఎవరో? దొంగ. దాక్కునేది ఎవడో? తప్పు చేసినవాడు. హల్లెలూయా. దేవుని దృష్టికి పాపం చేశారు, దాక్కుంటున్నారు. ఈరోజు దైవ స్వరం నీకు వినపడుతుంది, పక్కనే సాతాను స్వరం వినపడుతుంది. ఏ స్వరము నిన్ను బాగు చేసిద్ది, ఏ స్వరం నిన్ను పాడు చేసిద్దో నువ్వు గ్రహించాలి బిడ్డ. ఆ తర్వాత ఏం జరిగింది? మీరు దిగంబరని మీకు చెప్పిన వాడేవాడు. హల్లెలూయా. అందుకైనా దాగుకుంటునని అనెను, అందుకైనా నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? చూడండి, అక్కడ అడుగుతున్నాడు, అసలు మీరు దిగంబరులు బట్టలేవని మీకు చెప్పిన వాడెవడో? నీవు తినకూడదని, చదువు. నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగిను. అది చెప్పండి గట్టిగా. మీరు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగిను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. సారీ ఏమర్థమైంది మీకు? ఆడేం అర్థమైంది? నేను ఏదైతే తినకూడదని చెప్పానో ఆ పండు తిన్నారా అని అడిగాడు. అడిగినప్పుడు తిన్నామయ్యా, పొరపాటు జరిగిందయ్యా, తప్పైపోయిందయ్యా అని అట్టొప్పుకున్నాడా? నువ్విచ్చిన స్త్రీయే ఆ పండ్లు తెచ్చితే నేను తిన్నా అంటే తప్పు ఎవరి మీద వేసాడు? ఇప్పుడు ఈ దొంగ తొక్కే విశ్వాసులు కూడా తప్పు ఎవరు ఒకరి మీద వేస్తారు. ఏదో పొరపాటుగా నా బుద్ధి గడ్డి తిని ఏదో సైతం నన్ను మోసం చేశాడు, ఇట్ట అయిపోయాను అనరో. అదిగో నా భార్య వల్ల, నా భర్త వల్ల, నా పిల్లల వల్ల, వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల నేను తప్పులు చేస్తున్నా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆదాము అనేవాడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? నువ్వు ఇచ్చావుగా, అదిగో అదే తీసుకొచ్చి కాయనెత్తి నేను మింగా. ఆమె ఎత్తున్నప్పుడు నీ బుద్ధి ఎక్కడ పోయింది? అది తినకూడదని అవకొక్కదానికే చెప్పాడు దేవుడు, ఆదాముకు చెప్పలేదా? అసలు చెప్పిందే నీకు తెలీదా? వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పొచ్చా? దావీదు అంటే నాకు చాలా ఇష్టం. నా బైబిల్లో దేవుడి తర్వాత హీరో ఎవరంటే నాకు దావీదే. దేవుని స్తోత్రం. ఎందుకనంటే దావీదు తప్పు చేసిన యథార్థంగా ఒప్పుకుంటాడు. చప్పట్లో కొట్టి కటికలు చెప్పండి. హల్లెలూయా. దావీదు తప్పు చేసిన ఒప్పుకున్నాడు, సౌలు తప్పు చేస్తే ఒప్పుకోలా, మనుషుల మీద నెట్టేశాడు. ఎందుకయ్యా ఈ గొర్రెలు ఈ ఎద్దులు తీసుకొచ్చావనంటే, ఇదిగో నీ దేవుడికి ఈ ప్రజలు చెప్తే తీసుకొచ్చా అంటాడు. నీ బుద్ధి ఏమైంది? అసలు నీ వద్దన్నాగా. బల్లారు పంచుట కంటే మాట వినటం
ఎవరో ఒకరి మీద వేయకూడదు మనం. నేను తప్పు చేశానయ్యా, పొరపాటు జరిగింది, క్షమించయ్యా అని ఏడిస్తే శాశ్వతమైన కృపతో దావీదు దేవుడు నింపాడు. కానీ తప్పుని కప్పిపెట్టుకొని నాదేం తప్పు లేదు, అదుగో వాళ్ళది అని అన్న సౌలును మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. మరణదండనకు అప్పగించాడంట. దేనికి? మరణానికి అప్పగించేశాడు. తప్పు నువ్వు చేస్తే ఒప్పుకో, పొరపాటు చేస్తే ఒప్పుకో. అక్కడేమంటున్నాడంటే నువ్వు నాకు ఇచ్చిన అంటే పనిలాకి ఇచ్చాడా అవనే, లేక సాటి అయిన సహాయంగా ఇచ్చాడా? అంటే అతనికి మంచిగా దేవునికి మంచిగా. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు చెప్పాలి? నీ పొరపాటు నువ్వు ఒప్పుకో. వాళ్ళ మీద లేమాకండి, భర్త మీద, భార్య మీద, పిల్లల మీద. అది వాడి వల్ల ఎట్టయ్యా, ఈడి వల్ల ఎట్టయ్యా అట్టన కూడా తప్పు. అది అస్సలు ఒప్పుకోడు దేవుడు. దావీదు నేను పాపం చేశాను, తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు. 51వ కీర్తన చదవండి ఒకసారి. నేను తప్పు చేశాను అయ్యా, వాళ్ళ మీద వీళ్ళ మీద ఏటి మీదకయ్యా, నేనే తప్పు చేశాను అయ్యా. చూడండి ఎట్ట ఎడుతున్నాడు. నీ కృప చొప్పున నీకు విరోధముగా నేనేం చేశాను అంటే ఒప్పుకున్నాడా లేదా? దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నీకు విరోధముగా నేనేం చేశాను ఒప్పుకోవాలి గట్టయితే. దేవుని స్తోత్రం. ఈరోజున ఒప్పుకోవాలి నువ్వు. ఒకసారి మోకాలు ఉంచండి. ఒక్క 5 నిమిషాలు ఇచ్చే మీకు టైం. ఎవరికి వారు వాళ్ళు బుద్ధిమంతులు అనుకోమాకండి. అందరిలో ఉన్నాయి తప్పులు. మోకాలు ఉంచి తండ్రి ఇదిగో ఈ పొరపాటు నాలో ఉంది. ఎన్నోసార్లు వాళ్ళ మీద ఇళ్ళ మీద నెట్టేశాను, వాళ్ళ మీద ఇళ్ళ మీద పెట్టాను. తప్పు నాదే నాయన. ఇదిగో ఇలా అవ్వటానికి కారణం నేనే ప్రభా. భార్య మీద పెట్టాను, భర్త మీద పెట్టాను, వాళ్ళ మీద ఇళ్ళ మీద చెప్పాను నాయన. అది నువ్వు ఇష్టపడిన విషయం, అది నువ్వు క్షమించిన విషయం నాయన. నేనే తప్పు చేశాను ప్రభా, నేనే పాపినయ్యా, నాలో పొరపాట్లున్నాయి నాయన. పాపిని దేవా ద్రోహిని ఎస్సయ్యా, నేను పాపినేనయ్యా, నేను పరిశుద్ధిని కాదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీకే విరోధముగా పాపం చేశాను ప్రభా. నేను పాపంలో పుట్టినవాడనయ్యా. పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించిందయ్యా. నా అంతరంగంలో సత్యం కోరుకుంటున్నావు. చేయండి. నోరు రాట్లా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. హల్లెలూయా.
ఆమె చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. మనము ఎప్పుడైనా పొరపాటున ఏదైనా తప్పు చేస్తే మనం ఎవరి మీద వేయకూడదు దయచేసి. దాని స్తోత్రం. ఇక్కడ ఆదాము ఎవరి మీద వేశాడు? ఆమె మీద వేశాడంట. అంటే ఇంకొకసారి చదవండి ఆ మాట. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. అదేనా తిన్నాను అంటున్నాడు. దాని స్తోత్రం. ఇంకోసారి చదవండి, ఇంకోసారి. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. ఇంకా అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. చూడండి, ఒకరి మీద ఒకలాంటి చెప్పుకుంటున్నారు. ఆదామేమో ఆమె మీద చెప్పాడు, ఆమెమో పాము మీద చెప్పింది. పాము ఎవరి మీద చెప్పాలా? దానికి నోరు లేదు కదా పాపం, ఎవరి మీద చెప్పాలా? దాని స్తోత్రం కలుగునుగాక. దావీదు అట్ట మాట్లాడలా. పాపం చేసినప్పుడు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పాపినయ్యా, తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా, క్షమించయ్యా ఏడ్చాడు. దాని స్తోత్రం. ఎట్ట ఏడ్చాడంటే, సమూయేలు 2వ గ్రంథం తీయండి ఒకసారి. ఈ రోజున ఈ పశ్చాత్తాపడే మనసు నీకుంటే బిడ్డ, ఎన్ని కోల్పోయావో అన్ని తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు మరలా నేను క్షమిస్తాడు, సరిచేస్తాడు. కానీ దాచిపెట్టుకొని నేను ఇంకా అన్ని విషయాలు బాగున్నాను, నేను పరిశుద్ధురాలనని అట్లా విర్రవీగే స్వభావంతో దేవుడు ఇష్టపడడు. దావీదు అంటున్నాడు చూడండి అక్కడ. హల్లెలూయా. 12వ అధ్యాయం 13వ వాక్యం, సమూయేలు 2వ గ్రంథం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, అంటే దైవజనుడితో అంటున్నాడండి. అయ్యా నేనేం చేశాను? దైవజనుడి దగ్గర ఒప్పుకున్నాడా, ఒప్పుకోలేదా? ఈ రోజున దైవ సేవకుల దగ్గర మీరు ఒప్పుకోండి మీరు పాపాలు. తన స్తోత్రం. దావీదు పాపం చేసిన సంగతి నాతోను ప్రవక్త చెప్పాడు. ప్రవక్త చెప్పినప్పుడు దైవజనుడు కదా ప్రవక్త, దైవ ఏర్పాట్లో ఉన్నవాడు. నువ్వు తప్పు చేశావు, పాపం చేశావు దావీదు అంటే, ఎస్ నేను చేశాను అయ్యా అన్నాడు. కానీ ఇదే మాట సౌలుతో సమూయేలు అంటే సౌలు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. అటన్నతో చూడండి, సమూయేలుకి ఎదురు మాట్లాడుతున్నాడు. ఊర్లే భయపడ్డాయండి సమూయేలు వస్తుంటే. ఊర్లే వణికినాయి అంట ఆయన వస్తుంటే. అలాంటి వాడు కూడా ఏం మాట్లాడుతున్నాడు? అలా అనొద్దు. దేవ స్తోత్ర. నాతానంటున్నాడు, నువ్వు పాపం చేశావు దావీదు అంటే, ఎస్ నేను పాపం చేశానయ్యా, తప్పు చేశాను. కప్పిపుచ్చుకోవటానికి ఇంకా 10 తప్పులు చేయలే దావీదు. ఒక్కసారి తప్పు చేశాడు అంతే తన లైఫ్లో. అది పోవటానికి జీవితం అంతా పశ్చాత్తాపడ్డాడు. దేవుని స్తోత్రం. తప్పు చేసి మళ్ళీ పై చేయి నాది అనమాకండి. అసలు దేవుడు అస్సలు ఒప్పుకోడు అట్లాంటి వాళ్ళని. తప్పు చేసినప్పుడు సమూయేలు 1వ గ్రంథం కూడా ఒక్కసారి, అంటే ఆ సౌలు గుణం కూడా మీకు తెలియాలి. దేవుని స్తోత్రం. ఈ రోజున సంఘాల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. దావీదులా కొంతమంది, సౌలులా కొంతమంది. సౌలు అంటున్నాడు హల్లెలూయా. సమూయేలుతో ఏమంటున్నాడంటే, ఆ మాట అనొద్దు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 15:16 సమూయేలు నువ్వు మాట్లాడ పని లేదు. సమూయేలు నీవు మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, అది కాదు, అలాగూ అనొద్దు అంటాడు. సమూయేలుతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఎవరో సౌలు
20లోనా? అంటే తప్పు చేశావని దైవజనుడు చెబితే ఏమన్నాడు? అందుకు సౌలు ఆ మాట అనవద్దు. ఇప్పుడు ఈ రోజున మీరు ఏదైనా తప్పులు చేసినప్పుడు మీకు చెబితే ఒప్పుకుంటారా? ఒప్పుకోదంట. సుజాత కిట్టెట్ అంటుంది. ఒప్పుకుంటుందా? ఒప్పుకోవా? నిన్న ఉపవాస కూటాలు జరిగి ఎంతమంది వచ్చారు? నిజంగా ఆ మామూలు చేతులు ఎత్తాడు. హల్లెలూయా. రాను వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తాడు? 1 2. ఓహో, నువ్వు కూడా రాలేదా డేవిడ్? రాపోతే సమస్యలు ఎట్టపోతాయి నీకు. నేను స్తోత్రం. సమస్య అంటివి ఉపవాస కూటాల్లో మొరపెడితేగా పోయేది. నేను స్తోత్రం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేయాలి? గద్దియాలా వద్దా? తప్పా కాదా? తప్పు అన్న వాళ్ళ చేతులు ఎత్తాడు. తప్పేనన్నా మాకోసమా ఉపవాస కూటాలు పెట్టుకుంది. అంటే కొన్ని సమస్యలు బాధలతో ఉంటారు. కొంతమంది ఆత్మీయంగా ఎనగబడిపోయి ఉంటారు. కొద్ది బలపరుద్దాములేని ఇది ఎట్టుందంటే దొరికినోడికే మళ్ళీ కడుపు నిండా భోజనం దొరికినట్టుంది ఈ కూటాలు. నిజంగా ఆల్రెడీ 6 రోజులు అక్కడ ఉపవాస కూటాలు జరిగాయి. నేను స్తోత్రం. మళ్ళీ వాళ్ళే ఎంటర్ అయ్యారు ఇక్కడ. ఆ ఉన్నోళ్ళే ఉన్నారు మళ్ళీ. నేను స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ సమూయేలు ఈ సౌలుకి తప్పు చెప్తున్నప్పుడు ఏమంటున్నాడు? అందుకు సౌలు ఆ మాట అనవద్దు. అంటే ఇక్కడ దైవజనుడు ఏమన్నాడు చూడండి, 19వ వాక్యం. నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి. దేని మీద ఎగబడ్డాడంట? దోపుడు మీద. దోపుడి సొమ్ము మీద ఎగబడ్డావు. ఆయన దృష్టికి కీడు చేసితివని. అంటే దైవజనుడు అడుగుతున్నాడు, ఎందుకురా నువ్వు తప్పులు చేస్తున్నావు అది ఇది అని. అంటే అమ్మాడనదా గిచ్చుకుంటున్నట్ట. దేవుని స్తోత్రం. గింజుకున్నాడా? కానీ దావీదు మాత్రం తల వంచాడు. జన్మతః పాపిని ఆమె. సమూయేలు అంటే ఊర్లు భయపడితే సమూయేలు కూడా సౌలుకు భయపడాల్సి వచ్చిందంట ఒక సమయంలో. సమూయేలు ఎవరికి భయపడాల్సి వచ్చింది అంటే దైవజనులను కూడా భయపెట్టి అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు ఈ సౌలు. సేవకులను కూడా ఏం పెడుతున్నాడు? భయపెడుతున్నాడట. నేను స్తోత్రం కలుగును కాక. అప్రీతిని పెట్టారా? ప్రవక్తల గురించి బైబిల్లో రాయబడింది. వారు మనకి కళ్ళకి దీపాలు అంటాడు దేవుడు. మన కళ్ళకి ఎవరో దీపాలు. యెహోవాని నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలని నమ్ముకొనుడి అని ఉంటుంది వాక్యం. దేవుణ్ణి నమ్మాలంట, దైవ సేవకుల్ని నమ్మాలి. ఇక్కడ చూడండి, తప్పుని చెప్పినప్పుడు దావీదు ఒప్పుకున్నట్టుగా సౌలు ఎందుకు ఒప్పుకోలేదు అంటే అతనికి ఇగో ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? ఇగో ప్రాబ్లం. అంటే రోషం. నేను ఎందుకు తలదించాలి, నేను ఎందుకు ఇటాట. వాక్యం చెప్తుంది నువ్వు తప్పు చేసినప్పుడు లోబడాలి అని వాక్యం చెప్తుంది. రోమాపత్రిక తీయండి. తప్పు చేసినప్పుడు లోబడాలి, భయపడాలి అంటున్నాడు దేవుడు. సేవకులకు తర్వాత లోబడదు కానీ ముందు దేవుడికి లోబడాలి నువ్వు. దేని స్తోత్రం. మీలో ఎవడైనా నువ్వు తప్పు చేస్తే 13వ అధ్యాయం 4వ వాక్యం చదవాలి. కార్యములకు భయంకరులు కారు, నీకు మేలు కలుగుటకు అధికారులు, దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుము. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. ఏం చేయాలి? చెడ్డ పనులు చేసినప్పుడు ఎక్కడ అది? ఏ రిఫరెన్స్ ఎంత? 13:4. హల్లెలూయా. చెడ్డ పనులు చేసినప్పుడు ఏం చేయాలంట? భయపడాలి. కానీ సౌలు భయపడ్డా? భయపడలేదు. నేను మంచిగా చేశాను అంటున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. అంటే పశ్చాత్తాపడే మనసు అతనికి లేదు.
ఇక్కడ అవ్వ ఆదాములు తప్పు చేసినప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు, కానీ ఒక్కళ్ళన్నా మేము తప్పు చేశామయ్యా, మోసపోయామయ్యా అని ఒప్పుకున్నారా? అంటే తప్పులో ఉన్నవారు ఇంకొక తప్పు చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను బాగానే ఉన్నాను, దేవుడిదే తప్పు, నేను బాగానే ఉన్నాను అలాంటి మనసు రాకూడదు ఎప్పటికీ. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఏదేను తోటలోంటి గింటేసాడంట బయటికి. 3వ వాక్యం చదువు, ఆదికాండం 3వ అధ్యాయం 14వ వాక్యం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దేని అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై. ఎవరంట? శపింపబడిన దానివై. నీవు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీవు శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచు. ఇదిగో ఇక్కడ చూడండి, ఒప్పుకుంటే ఒక్కరితో పోయేది సమస్య, ఒప్పుకోకపోతే ఈ రోజున వారికి రావటమే కాదు సర్వ ప్రపంచానికి నాశనం వచ్చేసింది. ఇక శాపం స్టార్ట్ అయింది. దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా పాముతో స్టార్ట్ చేశాడు. భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానవై నీవు కడుపుతో ప్రాకుచు. ఇదేంతో బాగుతావు? కడుపుతో ప్రాగటం అంటే ఏంటి? కడుపుతో ప్రాగటం అంటే ఏంటి? పొట్ట కోసం బ్రతకటం, కూటి కోసం బ్రతకటం. దాని స్తోత్రం. పరలోక గురి లేదు, దర్శనం లేదు, ఆ పరలోక ఆనందాలు కనపడట్లా. ఏ కాడికి తిందామా, కడుపు నింపుకుందామా, అంతే. నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు అంటున్నాడు. నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు. ఇది కూడా ఒక శాపమే. ఎక్కువ తినటం, ఉపవాసాలు కూడా లేకుండా ఎక్కువ తింటున్నారు, అది కూడా శాపమే మీకు. కొద్ది కూడా ఒకరోజు కూడా ఉండలేకపోతున్నాను అన్నయ్య. ఉపవాసాలు ఉండటం దేవుడి దీవెన. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఉపవాసాలు ఉండలేకపోతున్నాడు, అది శాపమే. నువ్వు పొట్టతో ఏం చేస్తున్నావు? పాములాగా ఆగుతున్నావు. ఒక్కపాడు ఉండలేను అన్నయ్య, గ్యాస్ ట్రబుల్ అన్నయ్య, అదన్నయ్య ఇదన్నయ్య. గ్యాస్ ట్రబుల్ అయితే రాని. ఆత్మబలంతో ఉన్నప్పుడు ఆ ట్రబుల్ ఏం చేసిద్ది నిన్ను? గ్యాస్ ట్రబుల్ ఏం చేసిద్ది నిన్ను? సాగు. ఈ సాగులు చెప్పేవాళ్ళు, ఈ సాగులు చెప్పి ఈ తిమ్మమ్మ ఇంకొక తిక్కమ్మని అడిగిద్ది, అక్కయ్య నువ్వు ఉపవాసం అంటున్నావా? నేను ఉండట్లేదు అమ్మాయి, నేను కూడా ఉండనులే. ఈ మధ్య గుంపును చూసి భక్తి చేస్తున్నారు. దేని స్తోత్రం. గుంపును కాదు, వ్యక్తిగతంగా ఉండాలి మన భక్తి. దేని స్తోత్రం. నేను అప్పుడప్పుడు చెప్తున్నా మీకు ఏంటి, దేవుని ఎదుట నీ భక్తి నీకు ఉండాలి, విశ్వాసం నీకు ఉండాలి, పవిత్రత నీకు గుంపుతో పని లేదు. దాని స్తోత్ర. యెహోషువ అంటాడు బైబిల్లో, నేను నా ఇంటి వారము మీతో నాకు పని లేదు అంటున్నాడు. మీరు ఏ దేవతలు దేవుళ్ళు ఆరాధించుకుంటారు, ఆరాధించుకోపండి, నేను నా ఇంటి వారం యెహోవాని సేవించదము. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. మందిరాలకు వచ్చేటప్పుడు కూడా గ్రూప్ భక్తి మానేయండి. గ్రూప్ భక్తి మానేసి ఎవడకోడు బయలుదేరి రండి మందిరానికి. దేవుని స్తోత్ర. తిక్కమ్మ బయలుదేరిందని తిమ్మమ్మ బయలుదేరిద్దంట. తిక్కమ్మ రాకపోతే తిమ్మమ్మ రాదు, ఈ తిమ్మమ్మ రాకపోతే పుల్లమ్మ రాదు. హల్లెలూయా. గుంపుతో భక్తి చేస్తున్నారు. దేవుని స్తోత్ర. భక్తి అనేది వ్యక్తిగతంగా ఉండాలి. గట్టిగా చెప్పండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? దానియేలుకి ముగ్గురు స్నేహితులు కదా, వాళ్ళ పేర్లు ఏం పేరు? షడ్రకు, మేషకు. అంటే వాళ్ళు చేయలేదే దినానికి 3 సార్లు ప్రార్థన ఏం చేసుకున్నాడు అంటే దానియేలు నిర్ణయించుకున్నాడు, ఆ ముగ్గురితో కూడా స్నేహం చేస్తా, ఓకే, కానీ వాళ్ళు చేయట్లేదని నేనేం ఆగను. నా ప్రతిష్ట, నా ప్రయత్నాలు, నా తీర్మానాలు మీకుందా? అది దేవుని స్తోత్ర. తిక్కమ్మమ్మ, తిమ్మమ్మ, పుల్లమ్మ, ఎల్లమ్మని చూడకూడదు. నాకని నేను వెళ్తున్నా, వస్తావా రా, అలా రాకపోతే అంటే దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఒకళ్ళని బట్టి ఒకళ్ళు దిగజారిపోకూడదండి.
మందిరానికి వచ్చేటప్పుడు కూడా అర్థమైంది, ఒకరి కోసం ఒకరు ఆగకూడదు. రాత్రి నేను బల్లికూర వెళ్ళా, దాని స్తోత్రం. బల్లికూర వెళ్తే ఒక ఏరియా వాళ్ళు దాదాపు ఒక 10 మంది రాలా, దేవుని స్తోత్రం. 10 మంది రాకపోతే వాడు ఒకడు ముందే వచ్చి సిగ్నల్ ఇచ్చాడు నాకు, అన్న పలానా ఊరు వాళ్ళు రాలేదన్నా అన్నాడు. ఆహా సర్లే అన్న. ఎందుకు రాలేదంటే వాళ్ళు ఊరు రాలేదన్న, ఈరోజు 2 రోజుల నుండి ఫోన్ చేస్తుంటే అది ఇదని చెప్తున్నారు. అది ఏం జరిగింది ఏంటంటే, ఆ ఊర్లో ఒక వ్యక్తి బామర్ది పెళ్ళి అంట, దేవుని స్తోత్రం. వాడు ఒక్కడ ఆగుతున్నాడని ఈ 10 మంది కూడా ఏం చేశారు, అయిపోయారు. చెప్పే బల్లారాధన కదా ఇది 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 అని చెప్తే ఇక నాకు మైండ్ బాగుంటుందా చెప్పండి. ఎట్లాంటి విన్నప్పుడు రాత్రి ఉతికి దేవుని స్తోత్రం అందరినీ ఒకళ్ళు కాదు. వాడేదో సరే, వాడు బామర్ది ఆగాడు. వీళ్ళకేమైంది, వీళ్ళ కూడా పెళ్ళా. అదిగాక దేవుడికి సంబంధించిన రోజుల్లో పెట్టుకోకూడదు ఆ శనివారాలు. ఒకవేళ ఎవరైనా పెట్టారనుకో, ఆ రోజు పెట్టకూడదు చెప్పాలి. ఇది 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 అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఎంత నమ్మకమైన వాళ్ళు, ఎంత యథార్థవంతులు, ఎంత భక్తి గలవారని నేను అనుకుంటా. అయ్యో ఇన్ని రోజులు నేర్చుకుంది ఇదేనా ఇల్లు అనిపిస్తా లేదా? నేను స్తోత్రం. ఎక్కడ కూడా ఉన్నారు అట్లాంటి భక్తులు, నేను స్తోత్రం. ఉన్నారా లేదా? మార్కు చూడండి, ఎడ చూస్తున్నాడు మార్కు. అల్లెలు చెప్పండి గట్టిగా చెప్పండి. అంటే నేను ఇది మిమ్మల్ని పొడవడానికి చెప్పట్లా, దేవునికి సంబంధించిన రోజుల్లో మేము రామని చెప్పండి. లేదు అంత బలవంతం చేస్తారా? మీరు ఏదో టైంలో అటు వచ్చి వెళ్ళిపోతాం అంతే. అది మీరు ప్రాముఖ్యం అనుకుంటే మేము మాత్రం ఆగటం జరగదు. ఎందుకని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుని చూడ, ఆ ఊరోళ్ళు మొత్తం రాలేదండి, రాత్రి రాలా. నాకు బాధ అనిపించింది, ఇన్ని రోజుల నుండి ఇలాగ చెప్పిన ఆ మధురమైన ఉపదేశం అంతా వ్యర్థమైపోయానా. ఒక్కడన్నా దొరికితే బాగుండేది. రాత్రి కసిదేరా మాట్లాడదాం అనుకున్నా, కానీ ఒక్కడు కూడా దొరకలే ఆ ఊరోళ్ళు. దేని స్తోత్రం. అల్లు చెప్పండి. ఏదో ఒక విధంగా నా స్వరం వినపడుతూనే ఉంటుంది మీకు. ఏదో ఒక విధంగా మీ తప్పులు వాక్యం ద్వారా ఇంకొక రీతిగా వస్తూనే ఉంటుందిగా, రావట్లేదా? హల్లెలూయా. మీకు ఫోన్ చేస్తే ఎత్తట్లేదన్న వాళ్ళు అంటున్నారు ఇల్లు అక్కడ సంఘ పెద్దలు. దేని స్తోత్రం కలుగును గాక. అదిగాక ఫోన్ చేస్తానంట, ఆగండి ఆగండి ఏంది ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడే తాలిబొట్టు కడుతున్నాడు ఆగండి అంటున్నారంట. ఏం కడుతున్నాడు? క్రైస్తవ మందిరములో ఏం కడుతున్నాడు? నేను అందామనుకున్నా, తాలిబొట్టేందుకు ఒక చాంతాడు ఒకటి ఇచ్చి మెడగ తగిలిచ్చి ఆంతునే స్తోత్రం. చాలామంది గుడ్డి క్రైస్తవులు, వాక్యం తెలియదు. తాలిబొట్టు తీసుకొచ్చి ఆ హిందువులది, అది వాళ్ళు తప్పులేదులేండి, వాళ్ళు సిద్ధాంతంలో వెళ్ళిపోతున్నారు. సగమేమో యేసయ్య భక్తి, సగమేమో ఈ సిద్ధాంతాలు. దేవుని స్తోత్రం. ఈ మధ్య ఇంకొక విచిత్రం అండి, ముందంట క్రైస్తవ పెళ్ళంట, తర్వాత హిందువుల పెళ్ళంట. ఇది ఇంకా ఘోరంగా ఉంది. దేవుని స్తోత్రం. ఇది ఎట్టుందంటే, ముందేమో మంచినీళ్ళు పోసుకుంటా, తర్వాత కుర్తి నీళ్ళు పోసుకుంటా. బాగుంది కదా ఆచారం. ఇప్పుడు ముందు మంచినీళ్ళు పోసుకుంటా, తర్వాత ఎందుకని? యేసయ్య నిన్ను సంతోష పెట్టాలా? అమ్మా అంకాలమ్మా నిన్ను కూడా. ఎవరు ఏ క్రైస్తవులు అంటారు వీళ్ళని చెప్పండి? కళ్ళున్న క్రైస్తవులు, గుడ్డి క్రైస్తవులా? తాలిబుట్టి ఎవరిది అసలు? అది హిందువులది, అది హిందూ సాంప్రదాయం. హల్లెలూయా. వాళ్ళు మనం ఏమనం, వాళ్ళ సిద్ధాంతాలు కరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. మన క్రైస్తవులకే బుద్ధి లేదు. వాళ్ళ అన్ని కాఫీలు కొట్టడం, మళ్ళీ వాళ్ళనే తిట్టడం. ఎవరు స్తోత్రం. ఓ నాపండే తాలిబొట్టు కడుతున్నాడు అంటే ఇడేం వేయాలని ఏంటి? మాంగళ్య తంతున మమ్మదేవేది అంటారుగా, తప్పు కాదు. వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు చేసుకుని తప్పేం లేదు. నీకేమైంది? దైవ స్తోత్రం. అంటే దైవ కార్యాల మధ్యలో దయ్యపు కార్యాలు. దైవ స్తోత్రం కలుగునగాక.
క్రైస్తవ పెళ్ళిళ్ళు మీకు ఎవరికి జరుగుతున్నా తాళిబొట్టు కట్టే పెళ్ళిళ్ళు అయితే మమ్మల్ని పిలవమాకండి దయచేసి. దాని స్తోత్రం. తాళిబొట్లు కట్టే పెళ్ళిళ్ళకి అస్సలు పిలవద్దు. ఎందుకంటే నా ప్రియతని బిడ్డలారా, అది మన సిద్ధాంతం కాదు. హల్లెలూయా. తాళిబొట్టు అనే దానికి పెద్ద చరిత్ర ఉంది. తాళిబొట్టు అనే దానికి పెద్ద చరిత్ర ఉంది. అది ఆది దంపతులు శివపార్వతి అనే ఒక ఆది దంపతులు అనే దానికి, అంటే ఆ దేవుళ్ళకి గుర్తుగా కట్టుకునేది అది. నువ్వు నమ్మింది యేసయ్యను అయితే ఆ ఆది దంపతులు శివపార్వతులను ఎట్ట కట్టుకుంటావు నువ్వు? దాని స్తోత్రం. అర్థమైందా? తాళిబొట్లు కట్టకూడదు వాక్యానుసారంగా. ఆ కట్టాలండి, వీళ్ళందరూ ఒప్పుకోవట్లేదండి అంటే చెప్పండి, నేర్పండి. పొన్నూరులో మేము పెళ్లి చేస్తున్నప్పుడు ఒకడు కట్టాలి అది ఇదని విర్రవీగాడు. ఒకడు ఆ పీడి సుందరరావుకు సంబంధించిన ఒక విశ్వాసి. వాక్యంలోనే చెప్పాను నేను ఇది ఇది అని. తర్వాత సరే వద్దులే అన్న, అది ఇప్పుడు దాకా మాకైతే తెలియదు, మా పాస్టర్ గారు కూడా ఇవన్నీ చెప్పలేదు, మీరు చెప్పిన తర్వాత వద్దనిపిస్తుందిలే అన్నాడు. దాని స్తోత్రం. తిట్టమని కాదు, నిజం చెప్పాలి. దాని స్తోత్రం. దైవికమైన జ్ఞానము దేవుని బిడ్డలకు లేకపోతే సాతానుడు చెరపడతాడు, మోసం చేస్తాడు. ఈ రోజున చాలామంది మందిరాలకు వెళ్తున్నాం అనుకుంటున్నారు, కానీ వారికి విశ్వాసం లేదు, జ్ఞానం లేదు, భక్తి తెలియదు. ఏదో ఫార్మాలిటీకి వెళ్తున్నారు, వస్తున్నారు అంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏదైనా అంటే వీళ్ళు కొలతలు కొలుతున్నారు. ఆ పాస్టర్ గారి కంటే నేనేమన్నా నేను పెద్దోడినే కాదమ్మా, నేను పెద్దోడినే కాదు, కాకపోతే నాకు వాక్యం తెలుసు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. మీరు అనుకున్నట్టు చాలా ఎత్తోడినేం కాదు నేను. హల్లెలూయా. సూట్లు బోట్లు వేసుకొని తిరిగేవాడిని కూడా కాదు. కానీ వాక్యంలోకి రమ్మనండి, 100 మందిని రమ్మనండి, ఒక్కసారి ఓడించమనండి. అది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. దేవుని స్తోత్రం. 100 మంది పాస్టర్లకు సవాల్ ఇసిరి ఇదే నర్సాపేటలో నేను ఒక్కసారి ఈ జెర్మియా పాస్టర్ అనే వ్యక్తిని ఇది తప్పని ఒక్కసారి నిరూపించండి, ఈ నర్సాపేట ఇంక జన్మలో నేను రాను, మొత్తం మీకే రాసిచ్చేస్తానని చెప్పా. 100 మంది రండి, ఒక్కడనే వస్తా. దాని స్తోత్రం కలుగునుగాక. నేను పెద్దోడినే కాదు, వాక్యం తెలిసిన వాడిని. చప్పట్లో కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వాక్యమే తెలుసు నాకు పెద్ద రేఖం ఇట్లాంటి ఏం తెలియదు, అది కూడా చెప్తున్నాను. నేను పెద్ద చదవరనేం కాదు, కానీ వాక్యానికి విరుద్ధముగా నా ప్రియతని బిడ్డలారా కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు నేను కూడా ఒప్పుకుంటా. నా ఏమన్నా జరిగినాయి అనుకో, తప్పే, నేను చేసినా మీరు చేసినా తప్పును తప్పుగా ఏం చేయాలి, ఒప్పుకోవాల్సిందే. నేనేదో తప్పు చేసినని దానికి ఏదంటారు, మసిపూసి మారేడిగేలాగా నేను చేస్తే ఒప్పు, మీరు చేస్తే తప్పు అని అది చెప్పను. నేను తప్పు నేను చేసినా తప్పే. దాని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దావీదు తప్పు చేసినప్పుడు తను తప్పనే ఒప్పుకున్నాడుగా. ఒప్పన్నాడా తప్పన్నాడా? అట్టయి మనం కూడా ఏం చేయాలి, ఇప్పుడు తప్పును తప్పే ఒప్పుకోవాలి. ఆదాము అవ్వలు ఒప్పుకున్నారా? ఇక లాస్ట్కి ఏం చేశాడు చూడండి, మెడబెట్టి బయటికి నెట్టేశాడు, ఇంకొద్దు పోండి రాని. దాని స్తోత్రం కలుగునుగాక. 3వ అధ్యాయం మొట్టమొదటిగా పాము గారికి శాపం పెట్టాడండి. మీరు ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని. అయ్యా ఇంతగా ఆ గడియారం పనిచేస్తున్నట్ట కాదు, నేను దాన్ని ఫాలో అవుతున్నా. మొన్న ఒకసారి పేరిచర్ల ఫాలో అయితే ఎంతసేపు చూసినా 9 మీదే ఉంది. 10:30 అయిపోయింది వాచ్ చూసుకుంటే, తేరా చూస్తే బ్యాటరీ అయిపోయిందంట. దాని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒక అరగంట పెంచుతున్నాంలేండి వారం ఒక అరగంట, ఎందుకంటే అక్కడ లేట్ అవుతుందని ఇక్కడ ఒక అరగంట పెంచుతున్నాం 12:30 దాకా. దాని స్తోత్రం. అసలు 1 గంట దాకా పెట్టాలి లెక్క ప్రకారం, కానీ ఒక అరగంట. హల్లెలూయా. సరే, ఇంక 2 మాటలు చెప్పి మనకు సబ్జెక్ట్ ముగించుకుందాం. దాని స్తోత్రం. పాముకు వచ్చిన శాపం ఏంటి? కడుపుతో ఉపవాసాలు ఉండకుండా తిను బాగా, అది శాపం. రెండోది, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఏం తింటావు? ఏదే మన్నేగా తినేది. ఇప్పుడు మనం తినేది ఏంటి? ధాన్యం ఎక్కడ వచ్చింది? మట్టే కదా. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత మరియు నీకును స్త్రీకిని, నీ సంతానానికి, ఈ సంతానమునకును, సంతానమునకును, స్త్రీ సంతానమునకును
ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పిను. ఇక్కడ మీ అందరికీ ఇన్ని రోజులు నా ద్వారా వాక్యం విన్నారు కదా, ఒక్క ప్రశ్న అతను మీరు సమాధానం చెప్పాలి నాకు. స్త్రీ సంతానం అంటే ఎవరు చెప్పండి? సహజంగా పురుషుని సంతానం అంటారు కానీ స్త్రీ సంతానం అని ఎవరిని అంటారు చెప్పాలా? అక్కడేమనుంది తీయండి, ఇంకొకసారి వాక్యం చదవండి. అక్కడ మర్మాలు ఎన్ని, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. ఆమె సంతానం అంటే ఎవరు? మళ్ళీ అడుగుతున్నా, స్త్రీ సంతానం అంటే ఎవరు? పురుషుని సంతానం కదా అనేది. ఏమంటారు? నతానీయుల సంతానం అంటారా? లేకపోతే మీ భార్య పేరేం పేరు? అన్నమ్మ సంతానం అంటారా? నతానీయుల సంతానం అంటారా? అన్న పేరేం పేరు? జోజన్న సంతానం అంటారా? అక్క పేరేం పేరు? కుమారి సంతానం అంటారా? ఎవరి సంతానం అంటారు? ఎవరో పురుషునికి ఆధిక్యత, స్త్రీకి ఆధిక్యత కదా. కానీ ఇక్కడ ఏంటి? స్త్రీ సంతానం అంటాడు. ఇది ఒక మర్మం. ఇది అక్కడ అంటున్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. ఇక్కడ నీ సంతానం అంటేనేమో సర్ప సంతానం, స్త్రీ సంతానం అంటేనేమో స్త్రీకి పుట్టిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. చప్పట్లో గట్టిగా చెప్పండి. ఆయన ద్వారా రక్షించబడ్డ సంఘమే స్త్రీ. మీకు అర్థమైందా? సంఘమే స్త్రీ సంతానం అంటే. నీ సంతానం అంటే సర్ప సంతానం, అంటే సాతాన సంతానం. వైరము కలుగు చేస్తానన్నాడు. ఈ రోజున సంఘానికి సాతాను ప్రజలకి విరోధాలా కదా? ఆ రోజు దేవుడు శపించాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి విరోధం. ఈరోజు క్రైస్తవ్యములో ఇన్ని వ్యతిరేకతలు, ఇన్ని గొడవలు, ఇన్ని పోరాటాలు ఎందుకు వస్తున్నాయి అంటే ప్రపంచం వలన. ఆ రోజే దేవుడు విరోధం పెట్టాడు. మీకు వాళ్ళకి అస్సలు కుదరదు. తన స్తోత్ర. ఎన్ని మాటలు, ఎన్ని రకాలుగా తిడుతున్నారు బయట. హల్లెలూయా. దేవుడే పెట్టాడు ఆ వైర్యాన్ని. దాని స్తోత్రం కలుగునగాక. ఇంకా కింద అంటాడు చూడండి, నీవు నిన్ను తల మీద కొట్టును. అది కాదు, అది అన్నకాడ చిన్న వాక్యం అంట చూడండి. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. కల్వరి సిలువలో సాతాను తలని చితక తొక్కిన యేసయ్య. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. ఆయన నిన్ను తల మీద కొట్టినంటే తల చెత్త కొట్టాడు. ఇప్పుడు ఊపుతుంది ఏంటిది? తోక. సాతానుడు తోక ఊపుతున్నాడు. భయపడాల్సిన అవసరం లేదు మనం. సాతానుడు మనల్ని ఏం చేయలేడు, ఆల్రెడీ తొక్కేశాడు వాడిని. కాకపోతే మోసం చేస్తాడు. సాతానుడు మనల్ని ఏం చేయలేడు, కానీ ఏం చేస్తాడు? మోసము. ఇప్పుడు అవ్వ కూడా అదే చెప్తుంది, ఈ సర్పము నన్ను మోసపరిచినందున, ఈ సర్పము నన్ను 3:13 ఉంటుంది. ఈ స్త్రీ నువ్వు చేసినది ఏమిటని అడగగా ఈ స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందుననే. సాతానుడిగా సర్పం అంటే ఘట సర్పము, మోసగాడు, అబద్ధాలకు జనకుడు, మోసపుచ్చుతాడు. చేతులు పైకెత్తి గడ్డగలు చెప్పండి. ఏం చేస్తాడు? చిన్నగా వచ్చి మోసపుచ్చుతాడు, చిన్నగా వచ్చి పాడు చేస్తాడు. మోసపోకూడదు. స్తోత్రం. ఆయన అంటే యేసుక్రీస్తు వారు. నీవు దానిని మడిమనం మీద కొట్టిద్దామని చెప్పాను. యేసయ్యని ఎక్కడ కొట్టాడు? కాళ్ళకి. బ్రేకులు ఎక్కడ కొట్టారు? కాళ్ళ మీద. ఆయన నిన్ను తల మీద దంతాడు, నువ్వు మాత్రం మడి మీద కరిచేదమంటాడు. స్తోత్రం. యేసయ్య కాళ్ళకు బ్రేకులు. హల్లెలూయా. పోరాడుతూనే ఉంటాడండి వాడు. ఇంకా తర్వాత ఆదాం దగ్గరికి వచ్చేయమన్నాడు. ఆయన స్త్రీతో అవ్వ దగ్గరికి వచ్చేయమంటున్నాడు. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. ఈ రోజున బిడ్డను కనేటప్పుడు తల్లి ఎంత వేదన చెందిద్ది.
ఎంత వేదన, చచ్చి బ్రతికిద్ది. అంత వేదన ఎందుకు వచ్చింది? దేవుడే పెట్టాడు. గర్భవేదన అంటాడు, ప్రసవ వేదన. వేదనతో పిల్లలకు అంటావు. దాని స్తోత్రం. ఎట్టగంటావు? వేదనతో గంటావు. దేవుడు పెట్టిన శిక్ష అది. తర్వాత నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. నీ భర్త ఎడల నీకు వాంఛటి కోరిక. దేవుని స్తోత్రం. భర్త ఎడల ఏం కలిగిద్ది? వాంఛ కలిగిద్ది. తర్వాత అతడు నిన్ను ఏలునని చెప్పిను. అతడు నిన్ను ఏలుతాడు. అందుకనే ఇక భార్య భర్తకి లోబడి ఉండాలి. భర్త భార్యని ఏం చేయాలి? ఏలాలి. హల్లెలూయా. భర్త భార్యని ఏలాలి. మీకు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగానండి. భర్త కంటే భార్య చిన్నదయ్యి ఉండాలి, కానీ భార్య కంటే భర్త చిన్నోడయ్యి ఉండకూడదు బైబిల్ ప్రకారం. ముందు ఆదాం పుట్టాడా, ఓ పుట్టిందా? చాలామంది రివర్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఈ రోజున వాక్యానికి విరుద్ధంగా. నీకంటే ఎన్ని సంవత్సరాలు చిన్నదైనా సరే నీకంటే చిన్నదే అయ్యి ఉండాలి పెళ్లి చేసుకునేటప్పుడు. ఆ 2 సంవత్సరాలు ఏముందిలయ్యా, చేద్దాంలయ్యా అమ్మాయిని అంటారు. నా ఏలుబడి చేయాల్సింది ఎవరు? భర్త. ఏలుబడి చేయాల్సింది భర్త. అందుకని భర్తే పెద్దోడు అయి ఉండాలి. దాని స్తోత్రం. హల్లెలూయా. అందుకని చాలామందికి వాక్యం తెలియదండి. ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తారు, ఆ సినిమా యాక్టర్ల పేర్లు, ఆ క్రికెట్ ఆడే వాళ్ళ పేర్లు. ఆయన కంటే 4 ఏండ్లు పెద్దది, 5 ఏండ్లు పెద్దది, 6 ఏండ్లు పెద్దది. అసలు వాక్యం అంగీకరించట్లా. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా అబ్బాయి కంటే అమ్మాయి ఏమై ఉండాలి? చిన్నదై ఉండాలి ఖచ్చితంగా. దేవుని స్తోత్రం. ఎందుకని? పురుషుడు ఏం చేయాలి? ఏలుబడి చెయ్యాలి. ఇంకెంత చదవండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నేను నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతో అయ్యగారి దగ్గరికి వచ్చామన్నాడు. నీ నిమిత్తము భూమి ఏమైంది? శపింపబడి ఉన్నది. అంటే అప్పుడు దాకా ఏదో కాస్త యాపిల్ కాయలో, ద్రాక్షలో, పైనాపిల్లో, పనసకాయలో కాసింది. ఏంటిది? భూమి. ఎప్పుడైతే అయ్యగారు వద్దన్న పండు తిన్నాడో భూమి శపించబడి, ఇదిగో ముందు వెనక పీగుతున్నారు చూడండి ఈ ముళ్ళ చెట్లు, ఇవన్నీ పిలిచినాయి. దేవుని స్తోత్రం. ఈ ముందు వెనక ఎన్ని పీకేస్తున్నారు కదా చెట్లు, వాటికి ఏమైనా మందు కొడుతున్నారా? అసలు మందు వేసిన వరి పండట్లా, కానీ ఏ మందు వేయకుండా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. లోకంలో పెరిగేదే శాపగ్రస్తమైంది. శాపం వల్ల వచ్చింది ముళ్ళు కంచెలు. దేవుడు సృష్టించినప్పుడు ఈ రాల ఆదాం తప్పు చేసినప్పుడు నీ వలన నేల శపించబడింది. నువ్వేం చేయాలంటే ప్రయాసతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ప్రయాస పడకుండా ఒక్క బస్తాయినా ఒడ్లు పండుతాయా? పక్షులు ఉంటాయి, కోతులు, కొండముచ్చులు, ఎన్ని అడవులలో చూడండి. అయ్యేమైనా విత్తనాలు వేస్తాయా? చక్కగా ఎక్కుతాయి. ఏ పండు కావాలంటే తింటాయి. దేవుని స్తోత్రం. మనిషికి రెక్కాడకపోతే దొక్కాడదు. ఈ శాపం ఎందుకు వచ్చింది ఈ రోజున? దేవుని స్తోత్రం. ఆ కింద చదవండి ఇంకోసారి. అది ముండ్ల తొప్పలను, గచ్చ పొదలను నీకు ముండ్ల పొదలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము గారికి వచ్చిన శాపం చూడండి. 2 విషయాలు చెప్పమంటారా? దేవుడు పామును శపించాడు, కానీ అవ్వాదాములను శపించాడా? శపించలా, శిక్షించాడు అంతే. శపించాడా? శిక్షించాడా? దేవుని ప్రజలను దేవుడు ఎప్పుడు శపించడు. మీరు కూడా ఎవరిని ఏం చేయకూడదు? శపించకూడదు. దేవుని స్తోత్రం. వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు అంతే. మీ నిమిత్తం భూమి శపించబడిద్ది అన్నాడు. నీ గర్భవేదన హెచ్చించబడిద్ది అంతే. అది శాపం కాదు. దేవుని స్తోత్రం. కానీ పామును మాత్రం శపించేశాడు. హల్లెలూయా. ఇంకా తర్వాత ఏం చేశాడంటే లాస్ట్కి 3వ అధ్యాయం 24లో అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఎక్కడ నిలగొట్టాడు?
ఎక్కడి నుండి వెళ్ళగొట్టాడు? ఏదోను తోటలోను నుండి ఏదేను తోట అనబడుతున్న దైవ సన్నిధిలో ఉండి ఏం చేశాడు? పంపివేసిను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. సాతాను స్వరము స్థిరపరిచిందే వెళ్ళగొట్టేటట్టు చేసిందా? దైవ సన్నిధిలో స్థిరపరిచిందే వెళ్ళగొట్టేటట్టు చేసిందా? ఈ రోజున సాతాను స్వరం అంటే నువ్వు వెళ్ళిపోతావు. దైవ సన్నిధిలో నిలబడలేవు. సాతాను నిన్ను వెళ్ళగొట్టేస్తాడు. ఎందుకని? దిగంబరిగా దిక్కుమాలిన వాడిగానే ఉండకుండా ఎప్పుడు దైవ స్వరం వింటూ ఆ స్వరానికి లోబడి ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, వాడికి నిత్య జీవం ఇస్తానంటాడు. నువ్వు గొర్రెలాగా దేవుని సన్నిధిలో పెరగాలి. ఆయన స్వరం వింటూ ముందుకెళ్ళాలి. సాతాను స్వరం విన్నావా, నీ జీవితం, నీ కుటుంబం అన్నీ పాడైపోతాయి. అట్టి స్వరం వినే కృప దేవుడు దయచేయును గాక. మోకాళ్ళంచండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేయండి. ఒకసారి అందరూ ఒకసారి లేచి నిలబడండి. ప్రభువా, నీ స్వరం వినే కృప నాకు దయచేయండి ఆయన. సాతాను స్వరం మేము వినకూడదు నాయన. సాతాను స్వరాన్ని గ్రహించాలి. స్తోత్రం స్తోత్రం. నోరు తెరవండి, నోరు తెరవండి. హల్లెలూయా హల్లెలూయా.